మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి మరో కీలక అడుగు పడింది. మెట్రో రెండవ దశలో భాగంగా జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి షామీర్పేట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ మార్గాలను ఎంపిక చేసింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ డిపిఆర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన నివేదిక రేవంత్ సర్కార్కు చేరగా త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నారు. మొత్తం 3 మార్గాల్లో 86.5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న సెకండ్ ఫేజ్ మెట్రో ప్రాజెక్ట్ సుమారు 19,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని అధికారులు ప్రతిపాదించారు. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ డిపిఆర్ సిద్ధం. 19,000 కోట్లతో మెట్రో రెండవ దశ. మెట్రో రూట్ నంబర్ 1 జేబీఎస్ టు మేడ్చల్, మెట్రో రూట్ నంబర్ 2 జేబీఎస్ టు షామీర్పేట్, మెట్రో రూట్ నంబర్ 3 శంషాబాద్ విమానాశ్రయం టు ఫ్యూచర్ సిటీ, హకీంపేట్ రన్వే కింద నుంచి మెట్రో అలైన్మెంట్. మెట్రోతో రియల్ ఎస్టేట్ రంగానికి భవిష్యత్. హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సంబంధించి 3 మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్లను సిద్ధం చేశారు అధికారులు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో మొదటి మార్గాన్ని ప్రతిపాదించింది ప్రభుత్వం. ఈ మార్గంలో జేబీఎస్ నుంచి కార్ఖానా అల్వాల్, హకీంపేట్, తూంకుంట, షామీర్పేట వరకు మొత్తం 22 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఉంటుంది. హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కు సంబంధించిన రన్వే ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో మెట్రో రైల్ ఎలివేటెడ్ కు రక్షణ సంస్థ అభ్యంతరం తెలిపింది. దీంతో ఇక్కడ సుమారు కిలోమీటర్న్నర వరకు భూగర్భంలోంచి రన్వే కింద నుంచి మెట్రోని ప్రతిపాదించారు. ఇక సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు మెట్రో రెండవ మార్గాన్ని ప్రతిపాదించింది రేవంత్ సర్కార్. జేబీఎస్ నుండి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి మీదుగా మేడ్చల్కు మొత్తం 24.5 కిలోమీటర్ల మేర మెట్రోని ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆంక్షలతో ఈ మార్గంతో పాటు షామీర్పేట్ ట్రాక్లు కూడా జేబీఎస్ నుంచి ప్రస్తుతమున్న కారిడార్ కన్నా తక్కువ ఎత్తులో వెళ్లేలా డిజైన్ రూపొందించారు. 3 మార్గాల కూడలిగా జేబీఎస్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా మెట్రో అలైన్మెంట్ ఖరారు చేశారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫోర్త్ సిటీ వరకు మెట్రో 3వ మార్గాన్ని ప్రతిపాదించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తం 40 కిలోమీటర్ల మార్గాన్ని ప్రతిపాదించారు. విమానాశ్రయంలో టెర్మినల్ స్టేషన్ భూగర్భంలో ఉండేలా డిజైన్ చేశారు. ఈ మార్గంలో రావిర్యాల ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ లో మెట్రో వెళితే అక్కడి నుంచి ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 18 కిలోమీటర్లు వెళ్లేలా మెట్రో ప్రాజెక్ట్ డిపిఆర్ సిద్ధం చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా భూగర్భ మార్గం గుండా 2 కిలోమీటర్లు, ఎలివేటెడ్ మార్గం గుండా 6 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ వెంట ఎలివేటెడ్ మార్గం 14 కిలోమీటర్లు, భూమిపై అట్ గ్రేట్ మార్గం 18 కిలోమీటర్ల మేర మెట్రో కారిడార్ నిర్మాణం జరగనుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 40 నిమిషాల్లో ఫ్యూచర్ సిటీకి వెళ్లేలా మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుపుకోనుంది. ఫ్యూచర్ సిటీకి అనువుగా గ్రీన్ కారిడార్లను అభివృద్ధి చేసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి త్వరితగతిన ఫ్యూచర్ సిటీకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మెట్రో కారిడార్తో పాటు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంతో ఈ ప్రాంతం రూపురేఖలే మారిపోనున్నాయని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ నిర్మాణాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టుగా చేపట్టేలా డిపిఆర్ రూపకల్పన చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయంలో తెలంగాణ ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 18% భరించేలా ప్రతిపాదించారు. 48% బ్యాంకుల నుంచి రుణాలు తీసుకునేలా, మిగిలిన 4% పీపీపీలో సమకూర్చుకునేలా డిపిఆర్ రూపొందించారు. మెట్రో రైల్ రెండవ దశ ప్రాజెక్టుతో మొత్తం 3 మార్గాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి మంచి భవిష్యత్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఇళ్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ క్రమంలో మెట్రో ద్వారా నగర శివారు ప్రాంతాలకు కనెక్టివిటీ పెరగనుండడంతో అక్కడ అందుబాటు ధరల్లో ఇళ్లను, ఇంటి స్థలాలను కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నారు. హైదరాబాద్లో సొంతిళ్లు కొనలేని వారు ప్రస్తుతం కొత్తగా వచ్చే మెట్రో మార్గంలోని ప్రాంతాల్లో ఇంటి స్థలం, ఇళ్లు కొనుగోలు చేయడానికి ఇదే మంచి సమయమని రియల్ రంగ మార్కెటింగ్ నిపుణులు చెబుతున్నారు.